శ్రీకర్ 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 బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ, ఓలమ్మో మల్లె పూల కొమ్మ. అలసిపోయామమ్మా, ఆకలి అవుతుంది. అందరూ కాళ్ళు చేతులు కడుక్కుని రండి, నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను. ఏంటి గోపి? చెప్తాను రండి. ఎక్కడికి? ఏంటి? ఏంటిది? సృజన చేసుంటుందా ఇది? మిమ్మల్ని అడిగేది ఏంటిది? ఇప్పటికే మీకు చాలా సార్లు చెప్పాను, మీరు వినకపోయేసరికి వికాస్ గారికి కూడా చెప్పాను. ఆయన మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నారు.
దాన్ని మీరు అలుసుగా తీసుకొని మీరు ఇలా ప్రవర్తించడం ఏం బాగోలేదు. గతం మర్చిపోయింది నేను, బాధపడాల్సింది నేను, అయ్యో నా గతం ఏంటి అని ఏడవాల్సింది నేను. నేను ఏమీ పట్టనట్టు హాయిగా ఉన్నాను. మీరెందుకు నా కోసం ఇంత దిగజారుతున్నారు? మీరు నా కోసం చాలా కష్టపడుతున్నాను అని అనుకుంటున్నారేమో, కానీ నా దృష్టిలో మీరు వద్దండి. దీన్ని ఇక్కడితో వదిలేయండి. నా బతుకు నన్ను బతకనివ్వండి. ఆ దేవుడు నా నుదుటి మీద రాత రాశాక ఎవరు మాత్రం ఏం చేయగలం? నాదంత గొప్ప గతమే అయ్యుండదండి. అంత గొప్ప గతమే అయితే దేవుడు నాకెందుకు ఇలా చేస్తాడు? నా గతంలో ఎవరినో ఎంతగానో బాధ పెట్టుంటాను. వారికి తీరని వేదన మిగిల్చుంటాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు. అయినా దాన్ని నేను అసలు శిక్షలా ఫీల్ అవ్వట్లేదండి. నేను మర్చిపోయిన గతం గురించి బాధపడుతూ బ్రతుకుతున్న ఈ నిమిషాన్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇక్కడితో నన్ను వదిలేయండి. నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. అయ్యో ఊరుకోమమ్మా, సరదాగా అన్నాను. గోపి, నీ గతమంతా నేనే ఉన్నాను. అది నీకు చెప్పాలి అని చాలా ఆశగా ఉంది, కానీ చెప్పలేను. నా మీద పరిస్థితులు పగబట్టాయో కాలమే పగబట్టిందో తెలియదు. కళ్ళెదురుగా నువ్వున్నా నేను నీ దాన్ని, నీ కోసం బతికేదాన్ని. కేవలం నీ కోసమే బతుకున్నానని చెప్పలేని అభాగ్యురాలిని. ఇద్దరు కలిసి ప్రాణం పోస్తే మనం ఈ భూమి మీదకి వచ్చాం. వయసు వచ్చాక మనసుకు నచ్చే ప్రాణం కోసం వెతుకుతాం. ఆ మనసుకు నచ్చిన ప్రాణంతో కలిసి మరో ప్రాణానికి ప్రాణం పోయడానికి పరితపిస్తాం. ఇదే జీవితం. కానీ నేను కోరే మనస్సు నీదే. నా ప్రాణం తప్పించేది నీ కోసమే. లంచ్ రెడీగా ఉంది. ఇప్పుడే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? గోపి, లంచ్ రెడీ. ఎటు వెళ్ళిపోయావు? అక్కడికి వస్తున్నాను మేడం. గుడ్. తారు కనిపించిందా? అటువైపు ఉన్నారండి. నన్ను వెళ్ళి పిలవమంటారా? వద్దు, నువ్వు వెళ్ళి లంచ్ అయ్యి నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే మేడం.
ఇక్కడిది ఉంది అని చూపించడానికేనా తారిటుంది అని నన్ను ఇటు పంపించావు? బాగుంది గోపి. నేను చెక్కిన దానికంటే నువ్వు చెక్కింది ఇంకా బాగుంది. అంటే డాక్టర్ గారు చెప్పిన థియరీ వర్కౌట్ అవుతుంది. ముందు ఎవరా అని వెతికాడు, ఆ తర్వాత నేనే అని తెలుసుకున్నప్పుడు లెటర్ ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది. అంటే ఇప్పుడు గోపి నా లవ్ లో ఉన్నాడు. సో గోపికి ఇప్పుడు తన పాత లవ్ కి సంబంధించిన మెమరీస్ గుర్తుకు రావచ్చు. ఎవరు మీరు? మీకేం కావాలి? నువ్వే కావాలి. అయ్యో డాడీ! గోపి! 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 అది సృజన అరుపే కదా? వాళ్ళని చంపమంది తారని కదా, సృజనని చంపారా ఏంటి? ఈ ఎదవల ఫోటోని సరిగ్గా చూసారా? ఇప్పుడు ఎలా ఉంది వస్తుందా? కొంచెం నొప్పిగా ఉంది సార్, కానీ పర్వాలేదు. నీ డేర్నెస్ కి హ్యాట్సప్ చెప్పాలి వసుదా. నువ్వంత ధైర్యం చేసుండకపోతే తార ఏమయ్యేదో అది ఆలోచిస్తేనే భయంగా ఉంది. నా సోల్మేట్ ని కాపాడావు నువ్వు. థ్యాంక్ యూ. అదే మాటమ్మా, తారగారికి ఏం జరగకూడదని నేను ఇంతకు తెగించాను.
నిజంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసా? అది నేనైతే ఎవరైనా నా దగ్గరికి వస్తూ ఉంటే ఎవరినైనా నాకు అడ్డు పెట్టుకునేదాన్ని. కానీ నువ్వు చాలా ధైర్యంగా తారని కాపాడావు. అసలు తను వసుదేనా? నేను చూస్తుంది వసుదనేనా? తను నన్ను కాపాడటం ఏంటి? ఎప్పుడు నా చెడును కోరుకునే వసుద ఇలా నా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిందా? లేదు, ఏదో జరుగుతుంది. వదిన ఏదో ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. నువ్వు చేసిన పనికి అభినందిస్తున్నాను వస్తా. నువ్వు నా దృష్టిలో చాలా ఎదిగెదిగా. అది నా అదృష్టం సార్. అయినా అంత తెగించి తారని కాపాడాలని నీకెందుకు అనిపించింది? మీరే కదా సార్ చాలా సందర్భాల్లో నాకు నా కూతురు కంటే తారంటేనే గౌరవం అని అన్నారు. మీ గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత సార్. మీ ఇంటి హోమ్ మేనేజర్గా మీ ఇంటి బాధ్యతలే కాదు, మీ గౌరవాన్ని కాపాడడం కూడా నా బాధ్యత అని అనుకున్నాను. అయినా మాలో ఎవరిని మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళలా చూడరు. అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. నా తోటి కుటుంబ సభ్యురాల్ని నేను కాపాడుకున్నాను అంతే. ఈ మాత్రం దానికే నేనేదో గొప్ప పని చేసినట్టు మీరంతా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చూసావా తారా, తను ఎంత స్పోర్టివ్గా తీసుకుందో. సో ఇక నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తారగారు, మీరు నా గురించి బాధపడకండి. మీరు కంపెనీ కోసం, ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడతారో సార్ గారు, సృజన గారు చాలాసార్లు చెప్పారు. మీరంటే నాకు చాలా గౌరవం. ఆ గౌరవమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఇవేవి మనసులో పెట్టుకోకుండా సార్ గారి కంపెనీ కోసం ఇంకెంత కష్టపడగలరో ఆలోచించండి. ఏదేమైనా నువ్వు నా కోసం. మళ్ళీ అదే మాట. నేను పోతే ఇంకో 24 గంటల్లో హౌస్ మేనేజర్ దొరుకుతారు. కానీ మీకేమైనా అయితే మీ అంత మంచి ఉద్యోగిని ఈ కంపెనీకి దొరుకుతుందా?